హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. ఉదయాన్నే 6:30 అలా అవుతూ ఉంది. పొద్దున్నే లేచైతే కూరగాయలు తీసుకురావడానికైతే వెళ్ళాను. చాలా జనమున్నారండి. అంటే ఎండ పడితే కొంచెము ఎండ ఎక్కువ అవుతుంది గదా! ఎండలు ఎక్కువగా ఉన్నాయి గదా! అందుకనేసి పొద్దున్నే వెళ్దాము అని జెప్పేసి ఉదయాన్నే వెళ్ళాను. కానీ ఉదయాన్నే కూడా చాలామంది జనమున్నారు. ఎలాగోలా ఒక హాఫ్ అన్ అవర్‌కైతే వచ్చేసేసాను. ఇప్పుడు 6:30 అలా అయింది. ఉదయాన్నే లేయంగానే నాకు కాఫీ తాగే అలవాటుందండి. కాఫీ గాని, టీ గాని తాగుతూ ఉంటాను. కానీ టీ తాగాలి అంటే ఇంకొకరుంటే బావుంటుంది గదా! ఒక్కరికేం టీ పెట్టుకుందాంలే అనేసి కాఫీ అయితే అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు అది అలవాటయిపోయింది. ఉదయం లేయంగానే ఏ పని అయినా అవ్వకపోయినా సరే, ఉదయం లేయంగానే మాత్రం నాకు కాఫీ తాగాలండి. తర్వాత ఏ పనైనా చేసుకుంటూ ఉంటాను. ముందైతే కూరగాయలు తెచ్చేద్దాము, ఎండొచ్చేస్తుంది, జనాలు గూడా పెరిగిపోతారు అని జెప్పేసి నేను ఉదయాన్నే ముందు కూరగాయలకైతే వెళ్ళిపోయాను. కూరగాయలు తీసుకురాంగానే ఫస్ట్ కాఫీ తాగాలి అనిపిచ్చేసి పాలు పొయ్యి మీద పెట్టేశానండి. వస్తూ ఉంటే కూరగాయలు కొనేసి లాస్ట్‌లో ఈ సొరకాయ కనిపిచ్చిందండి. చిన్నదిగా బాగా లేతదిగా ఉన్నింది. సరే సొరకాయ పాలు పోసి చేసుకుంటే బావుంటుంది అని జెప్పేసి తీసుకున్నాను. ఆ సొరకాయ రూ. 30 చెప్పారండి. ఎండాకాలం సొరకాయి, బీరకాయ ఇట్లా వాటర్ కంటెంట్ ఉండేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటారు కదా! బీరకాయ ఎక్కువగా తీసుకుంటూనే ఉంటామండి. మా ఇంట్లో సొరకాయ కొంచెం తక్కువేను. నేనొక్కదాన్నే సరే పాలు పోసి చేద్దాము. కొంచెం ఏమన్నా సొరకాయ మిగిలితే సాంబార్‌లో గూడా వేస్తే బావుంటుంది. అలా అని తీసుకున్నాను. కాఫీ తాగేసొచ్చి ఇంకా టిఫిన్‌కైతే రెడీ చేస్తున్నానండి. ఇవాళ పొంగల్ చేద్దామనుకుంటున్నాను. పొంగల్ నార్మల్‌గా పెసరపప్పుతో చేస్తూ ఉంటాం కదా! బద్ద పెసరపప్పుతో అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా కూరగాయలనేసి మొత్తం పాపకిచ్చేసాను. అంతా డివైడ్ చేయమ్మా దేనికి దానికి సెపరేట్ చేసేసేయి అని జెప్పి. ఇక్కడైతే పొంగల్ చేస్తున్నా అండి. చూసారా ఒక కప్పు బియ్యానికి ఈ పెసరపప్పుని ముప్పావు కప్పు తీసుకుంటున్నాను. బద్ద పెసలండి. పచ్చ పెసలే బద్ద పెసలని దొరుకుతుంటాయి గదా! అవి ముప్పావు కప్పు తీసుకున్నాను. ఇదొచ్చేసి బాగా కడిగేసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడగాలండి. కడిగేసి తర్వాత 1కి 3 చొప్పున నీళ్లు పోసేసి విజిల్స్ పెట్టేసేయడమే. నార్మల్ పొంగల్లాగానే పులగం గూడా దీంతో చాలా బావుంటుందండి. అంటే బద్ద పెసలతోనే పచ్చ పెసలు వీటితోనే పులగం గూడా చేసుకుంటూ ఉంటారు. ఎండలెక్కువగా ఉన్నాయి గదా! దోసలు పోసుకుంటే ఎండాకాలము వేడి చేస్తుందనేసి కొంచెం ఇడ్లీ, పొంగలి ఇట్లాంటివే ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాను. 2 రోజులు దోస పోసాను. అందుకనేసి ఇంకా పొంగల్ చేద్దాము ఈరోజైతే అనుకునేసి పొంగల్ పెట్టేశాను. కుక్కర్ విజిలొస్తూ ఉందండి. ఇంకా పక్కదానికి మార్చేసి దానికి చట్నీ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి బాండలు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేరుశెనగ పప్పు కూడా వేసేసుకునేసి అవి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. కారం లేవు. ఇప్పుడొచ్చే మిర్చి కారం లేవు. నిన్న గూడా వెళ్లి చూశాను. కారం మిరపకాయలు అస్సలు దొరకట్లేదు. అందుకే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇవేంటోనండి పచ్చిమిర్చి ఎంత తుంచి వేసినా గానీ, అవి ఆయిల్‌లో వేయంగానే చిటచిట అంటూ మీద పడుతూ ఉంటాయి. ఇదొచ్చేసి వేయించేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు, తినే శనగపప్పు ఉంటాయి గదా! అవి గూడా కొంచెం వేసుకుంటాను నేను. అంటే అవి హాఫు, ఇవి హాఫు వేసుకుంటాను నేను చట్నీకి, పల్లి చట్నీకి. ఇదిగోండి కొద్దిగా వేసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదు. పొంగల్లోకి పల్లి చట్నీ అయితేనే బావుంటుంది. ఒక్కోసారి నేను పులుసు గానీ, అట్లా గూడా చేస్తూ ఉంటాను. పులుసు లేదంటే చింతపండు పచ్చడి అది గూడా చాలా బావుంటుంది. ఇవి వేగిపోయాయండి. వేగిన తర్వాత కొద్దిగా ఒక చిన్న ముక్క చింతపండు గూడా వేసుకున్నాను. తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటున్నాను. త్వరగా అయిపోవాలి అనుకుంటే మాత్రమే చట్నీ చేస్తానండి. నిదానంగా అయినా పర్లేదు అనుకుంటే పులుసు గానీ, చింతపండు పచ్చడి గానీ చేస్తూ ఉంటాను. ఇవాళ త్వరగా అయిపోవాలి, ఎండలకి వంటింట్లో ఉండాలి అంటే చాలా విసుగ్గా ఉందండి. చెమట, వేడికి. అందుకనేసి త్వరగా అయిపోవాలనేసి చట్నీ చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకునేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. నార్మల్‌గా అయితే నేను పోపు పెట్టనండి చెప్తున్నాను గదా! ఎందుకు అంటారా? పోపు పెడితే టేస్ట్ ఉంటుంది గానీ, నాకు ఎక్స్‌ట్రా ఆయిలు అనిపిస్తుంది. ఆయిల్ అసలే తగ్గిచ్చాలి అంటూ ఉంటారు గాబట్టి, కొంచెం అన్నా మనకు వీలైన వాటిల్లో కొంచెం ఆయిల్ తగ్గిద్దాము అనేసి నేను పోపు పెట్టను. ఇంకా వీడియో తీస్తున్నాను గదా! చూడ్డానికి కూడా బావుంటుందనేసి నేను పోపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకునేసి, పోపు దినుసులన్నీ వేసుకునేసి, కరివేపాకు, పప్పులు అవన్నీ వేసుకొని పోపయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి చూసారా? అవి పోపులు వేసేసి, కరివేపాకు వేసేసాను. స్టవ్ రోజు క్లీన్ చేయాలండి. అంటే మార్నింగ్ క్లీన్ చేస్తాము. అలా కాదు వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేది గాదు. పోపు పెట్టాము అంటే మాత్రం ఆ చిటచిట అంట మొత్తం అంతా పడిపోతాయండి. కరివేపాకు వేయగానే అదే జరిగింది. మళ్ళీ అదంతా అప్పటికప్పుడే క్లీన్ చేసేసానులెండి. తర్వాతయితే అది పక్కన పెట్టేసుకున్నాను. పోపంతా మిక్స్ చేసుకునేసి. పొంగలి 4 విజిల్స్ రానిచ్చానండి. 4 విజిల్స్ రానిస్తే కొంచెం బాగా కుక్ అవుతుంది అనేసి. ఇదిగోండి మూత తీసి చూశాను. కొంచెం వాటర్ సరిపోయినట్లేదు. కొలత వేయడంలో కరెక్ట్‌గా వేశానో లేదో.
కొంచెం వాటర్ వేయాలనిపించింది. కొంచెం గట్టిగా అనిపించింది. మరీ గట్టిగా ఉన్నా బావుండదు. మరీ లూజ్‌గా ఉన్నా బావుండదు. కొంచెం వాటర్ వేసుకునేసి కలుపుకుంటున్నాను. ఇదొచ్చేసి పచ్చ పెసలు వేసాం గాబట్టి చూడ్డానికి కలర్ అంతగా ఇదిగా ఉండదండి. అంటే చూడగానే తినాలి అనిపిచ్చాలంటారు గదా! మా పాప అయితే ఈ కలర్ చూసి అస్సలొద్దంటుంది. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటూ ఉంది. అందుకే లైట్‌గా పసుపు వేస్తాను నేను. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసి కాసేపు అలాగా పొయ్యి సెగన పెడతానండి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టామంటే వేడెక్కుతుంది. తర్వాత దీనికి కూడా పోపు పెట్టేసుకుంటాను. చూసారా పసుపు వేయంగానే మొత్తం అంతా కలర్ మారిపోయింది. అందుకనే చెప్పాను. పసుపు వేసుకుంటే కొంచెం చూడ్డానికి తినాలి అనిపిస్తుంది. పచ్చ పెసలు కదా! నార్మల్‌గా పెసరపప్పుతో తిని తిని అలవాటైపోయి ఉండేసి ఇది తినాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ చాలా హెల్తీ గదండీ! పచ్చ పెసలనేది. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి గదా! పొట్టుతో ఉండేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. తర్వాతొచ్చేసి దీనికి పోపు పెట్టుకుంటున్నాను. నెయ్యితో పోపు పెట్టుకుంటానండి. ఇంతకుముందయితే కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి అలా వేసుకొని పోపు పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే పూర్తిగా నెయ్యితోనే పెట్టుకుంటాను. ఎప్పుడైనా నెయ్యి లేనప్పుడు మాత్రం కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉంటాను. కొంచెం జీలకర్ర, జీడిపప్పు, తర్వాత కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, మిరియాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి. తర్వాత ఇంగువ, కరివేపాకు వేసేసుకొని పోపయితే ఈ పొంగల్లో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పోపు వేయంగానే చాలా స్మెల్లొస్తుందండి. చాలా బావుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోనవసరం లేదు. కానీ ఇంగువ వేసుకుంటే పొంగలి, పులిహోర ఇట్లాంటి వాటిల్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బావుంటుంది. పోపు వేయంగానే అర్థమైపోతుంది. పొంగలికి పోపు పెట్టారు అనేసి. చాలా బావుంటుంది. తర్వాతొచ్చేసి అదంతా పోపంతా కలిపేసేసి పక్కన పెట్టేసాను మూత పెట్టేసి. ఇంక టిఫిన్ చేసే లోపల లేట్ ఎందుకులే అని జెప్పేసి ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఆ ఎగ్ కర్రీ కోసంగా ఎగ్స్ అయితే పెట్టేసేసాను. సిమ్‌లో పెట్టేసాము అంటే టిఫిన్ చేసొచ్చే లోపల ఎగ్స్ గూడా బాయిల్ అయిపోతాయి గదా! త్వరగా పనైపోతుందనేసి. కర్రీ వరకు మాత్రం ఉదయాన్నే చేసేస్తున్నానండి. రైస్ కావాలి అంటే మనం తినేటప్పుడు వెలిగించుకోవచ్చు కావాలన్నప్పుడు లాస్ట్‌లో అని జెప్పేసి ఫస్ట్ కర్రీకి, ఈ టిఫిన్స్‌కి వాటికి చూసుకుంటున్నాను. ఇప్పటికే ఎండ ఎక్కువైపోయిందండి. 7:30కి మాకు కిటికీలోంచి ఎండొస్తుందండి. బాగా ఎండ ఎక్కువొస్తుంది. అందుకని త్వరగా పనైతే చేసేసుకుంటున్నాను. టిఫిన్ చేసొచ్చే లోపల ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. అది పక్కన పెట్టేసాను. తర్వాత బాండలు పెట్టేసుకొని కూరకి రెడీ చేసుకుంటున్నాను. తర్వాత బియ్యం కడగలేదు అని జెప్పేసి గుర్తొచ్చింది. తర్వాత అవి గూడా బియ్యం కడిగేద్దాము అనేసి బియ్యం కడిగి అవి గూడా నానబెట్టేసానండి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బియ్యం లోపల వరకు కుక్ అయ్యి బియ్యము బాగా ఉడుకుతాయండి. డైరెక్ట్‌గా ఎప్పుడైనా కావాలి అనుకుంటే, అర్జెంట్ అనుకుంటే వెంటనే మనం పెట్టేసుకోవచ్చు. కానీ టైం ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యం నానితే మంచిది గదా! తర్వాత ఎగ్స్ అయితే పీల్ చేసేసుకున్నాను. ఆ తొక్కంతా ఒలిచేసేసి, ఇలా బాండలు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకునేసి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. కారం వేయట్లేదు. పసుపు, ఉప్పు వేసుకునేసి, ఈ గుడ్లనైతే ఘాట్లు అలా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టు బావుంటుంది. నార్మల్‌గా ఒక్కోసారి మామూలుగానే వేసేస్తూ ఉంటాను. టైం కుదిరితే మాత్రం ఇలా ఫ్రై చేసి వేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఒక ఎగ్ అయితే ఇలా అయిపోయింది. అంటే లోపల దాంట్లోంచి పచ్చ సొనైతే బయటకొచ్చేసింది. నాకెలాగో పచ్చ సొన ఇష్టం ఉండదండి. నేనైతే తినను. ఎగ్ గూడా అంత ఇష్టం ఉండదు నాకు. కానీ మంచిది కదా అనేసి ఎప్పుడన్నా ఒకసారి 10 రోజులకి అట్లా ఒక్కసారి ఎగ్ కర్రీ చేస్తూ ఉంటాను. ఎగ్ కర్రీ మా ఇంట్లో ఇష్టం అందరికీ. అందుకనేసి చేస్తూ ఉన్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకైతే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొద్దిగా ఒక గంట ఆయిల్ వేసుకునేసి, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. అవి వేసేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకునేసి అవి ఫ్రై చేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే దీంట్లో గరం మసాలా వేయనండి. ఈసారి ట్రై చేద్దాము అనేసి గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా పచ్చివాసన పోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునేసి, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఇవ్వండి టమోటాలు కూడా వేసేసుకునేసి, ఇవంతా బాగా మగ్గాలి. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకునేసి, కొంచెం సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకున్నాము అంటే త్వరగా మగ్గుతాయి. కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకునేసి ఇలా కలిపేసి మూత పెట్టేసుకున్నాను. కొంచెం సేపు అలా సిమ్‌లో పెట్టాము అంటే బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి ఇలాగా. నేను ఆ గెంటెతోనే ఇలా అనేస్తానండి. మెత్తగా స్మాష్ అయిపోవాలి. గ్రేవీగా ఉండాలి గదా! అందుకనేసి. ఒక్కోసారి చాపర్‌లో వేస్తూ ఉంటాను. ఆ చాపర్‌లో వేస్తే మరీ సన్నగా వచ్చేసి పేస్ట్‌లాగా అయిపోతుంది అనేసి, కొంచెం ముక్కలుగా ఉండాలి, కొంచెం పేస్ట్‌లాగా ఉండాలనేసి ఇలా గెంటెతోనే చిదిమినట్టుగా అనేస్తూ ఉంటాను. తర్వాత ఒక స్పూను కారము, ఒక స్పూన్ ధనియాల పొడి,
కొద్దిగా వేసానండి గరం మసాలా. మరీ గరం మసాలా ఎక్కువ వేసినా గూడా స్మెల్ అంతగా బావుండదు. మరి మసాలా ఘాటు ఎక్కువైపోతుంది. ఒక పావు స్పూను గరం మసాలా వేసేసుకునేసి అదంతా బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అది ఫ్రై అయిందండి. తర్వాత ఒక కప్పు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను చిక్కగా. అది ఒక కప్పు వేసుకునేసి కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్‌నైతే వేసేసుకునేసి అది గూడా బాయిల్ అవ్వాలండి. ఈ టైంలో గనక మనము ఉప్పు, కారాలు అవి చూసి పెట్టుకున్నాము అంటే అవి బాయిల్ అయిన తర్వాత ఈ ఉడికించుకున్న ఎగ్స్ ఉంటాయి గదా! అవి గూడా వేసేసుకోవచ్చు. ఈ ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. అవి గూడా కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ అంతా గూడా ఇప్పుడు కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంది గదా! కొంచెం కర్రీ అన్నాను కాబట్టి కర్రీలాగా ఉండాలి గదా! కొంచెం దగ్గర పడితే బావుంటుంది. కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. లాస్ట్‌లో మళ్ళీ కొంచెం వేసుకుంటాను. టేస్ట్ బావుంటుంది. అది ఉడికే లోపల ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది గదా! అనేసి ఈ కూరగాయలన్నీ ఇట్లా సెపరేట్ చేసి పెట్టేసింది. అవొచ్చేసి ఇంక నేను సర్దుకుంటున్నాను. ఇలా అడుగున డబ్బాలల్లో పేపర్ వేసుకునేసి పెట్టుకున్నాము అంటే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అట్లాంటియి అడుగున పేపర్ వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ రోజులుంటాయి. పైన గూడా పేపర్ వేసుకున్నామంటే ఒక 20 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. నాకు ఒక వారానికి అయిపోతాయి గదా! అనేసి నేను పైన పేపర్ వేయట్లేదు. ఇలా డబ్బాల్లోకైతే కొత్తిమీర, పుదీనా పెట్టుకుంటున్నాను. కరివేపాకు కొద్దిగానే ఇచ్చారు. లేదని జెప్పేసి నేను అడిగిన దగ్గర కొంచెం కరివేపాకు ఇచ్చారు. అది ఎలాగో 2, 3 రోజుల్లో అయిపోతుంది గదా! అని దానికేం పేపర్ వేయలేదు. అది నార్మల్‌గా డబ్బాలోనే పెట్టేసాను. ఈ మామిడికాయ తీసుకొచ్చాను. మామిడికాయ ఆకుకూర పప్పు చేద్దాము, లేదంటే మామిడికాయ పచ్చడి చేద్దాము అనేసి. మెంతి కట్టలు చూడంగానే మేతి పరోటా ఉంటుంది గదా! అది చేద్దాము అనేసి మెంతి కూర గూడా తీసుకున్నాను. ఈ చిన్న సొరకాయి, దోసకాయి, వంకాయలు గుత్తి వంకాయ చేద్దాము. చిన్న చిన్న వంకాయలు ఏరుకొని తీసుకొచ్చాను. ఈ కూరగాయలు తీసుకొచ్చిన దానికే నాకు అంత టైం పట్టింది. జనాలు బాగా ఎక్కువున్నారు గాబట్టి. అవన్నీ గూడా సర్దేసేయమని చెప్పాను ఇంకా. కొంచెం నేను అలా చూసేసి వచ్చేసరికి ఇదిగోండి కూరైతే చిక్కబడిపోయింది. దగ్గరకొచ్చేసింది. ఇంక సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు. మిగతా కొత్తిమీరను గూడా వేసేసుకునేసి ఇంకా సర్వింగ్ బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. మీరెలా చేస్తారు ఎగ్ కర్రీ? ఇలాగే చేసుకుంటారా? ఒకవేళ ఇలా కాకపోతే మాత్రం ఒకసారి ఈ విధంగా గూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. కొంచెం గరం మసాలా వేయండి. ఎక్కువ వేయకండి. మళ్ళీ టేస్టు మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. అంతేనండి ఇవాళటి వీడియో. ఇవన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసేసుకున్నాను. అదైతే వీడియో తీయలేదులెండి. అంతేనండి ఇవాళటి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.